Welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఈరోజు రికార్డ్ బ్రేక్ చేసిందండి. ఒకటి కాదు రెండు అని చెప్పాం, రెండు కాదు మూడు అని చెప్పాం, మూడు కాదు నాలుగు అని చెప్పాం, ఐదు కూడా చెప్పాం. బట్ ఈరోజు ఏంటంటే ఒకే దగ్గర 6 ప్రాపర్టీస్ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. ఒకసారి చూడండి, 6 ప్రాపర్టీస్ ఒకే దగ్గర అండి. ఈ ప్రాపర్టీస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన కుంట్లూరులో అండి. రోడ్ నుంచి జస్ట్ 4th బిట్ అనమాట కనిపించేది, అక్కడ మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 4th బిట్టే ఈ ప్రాపర్టీస్ అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ ముందు మనకు 40 feet రోడ్ కూడా ఉందండి. చాలా మంచిగా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. 133 square yardsలో చాలా అద్భుతంగా 6 ప్రాపర్టీస్ మంచి వాల్యుయేషన్తో ఒకే దగ్గర కట్టడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మనకు డైమెన్షన్స్ వచ్చి 24.6 x 50 అన్నమాట. G+1 అండి. ఇవన్నీ మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్, చాలా మంచిగా ఉన్నాయండి ప్రాపర్టీస్ అయితే. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళే ముందు ప్రాపర్టీ గురించి ఎలివేషన్ గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఎలివేషన్ అండి. చాలా బాగా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు మనం ఏదైతే చూస్తున్నామో మనకు ర్యాంప్ కంప్లీట్ గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. గేట్ అయితే మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి, లేటెస్ట్గా తీసుకున్నారు, చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఎల్ షేప్ పార్కింగ్ అయితే మనకు తీసుకోవడం జరిగిందండి. ఎల్ షేప్ పార్కింగ్ చూస్తున్నారు కదా, మనకు పార్కింగ్లోనే మనకు బోర్ అయితే ఫస్ట్ బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ రెండు అయితే ఉండడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట్ మున్సిపల్ కిందకి అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ కింద చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్, చాలా బాగుంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. కింద రెంటర్ పర్పస్ అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, అది కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. వీళ్ళు ఏదైతే వుడ్ తీసుకున్నారో మెయిన్ వుడ్ అయితే మెయిన్ డోర్స్ వచ్చేసి ఈ డోర్స్ అన్ని మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందండి. పాలిష్ చేయించినారు, మంచి చూస్తున్న హ్యాండిల్స్ పెట్టినారు బ్రాసోతోని. ఇది రెంటర్ పర్పస్ అనమాట. మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 4x4 UPVC విండోస్ ఉన్నాయండి. మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మంచిగా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా గ్రానైట్ యూజ్ చేసినారండి, చుట్టూ టైల్స్ యూజ్ చేసినారు, మంచి పెద్ద విండో అయితే తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి, షెల్ఫ్ విషయాలు కూడా తగ్గకుండా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా ఇది ఈజీగా 12x10 అయితే సైజ్ ఉంటుందండి. దీంట్లో కూడా 4x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. మంచిగా బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ దీంట్లో బాత్రూమ్ చూస్తే బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి, చాలా పెద్ద ఉంది. పైన కూడా మంచి విండో తీసుకున్నారు, మన గ్రీజర్ కోసం పాయింట్ తీసుకున్నారు. వాటర్ ప్రూఫ్ డోర్స్ తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ అయితే. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు, అసలు టైల్స్ అనేది ఇక్కడ యూజ్ చేయకుండా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. డోర్స్ విషయానికి వస్తే లోపల డోర్స్ చూస్తున్నారు కదా, బెడ్రూమ్కి చాలా మంచి డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇది రెంటర్ పర్పస్ అండి. ఈ ఏరియాలో ఈజీగా 6 to 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ ఓనర్ కోసం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ కోసం ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అన్ని ప్రొవిజన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకు విండోస్ కూడా తీసుకున్నారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనము బాల్కనీలోకి అయితే రావడం జరిగిందండి. చూసినాం కదా, మనం ఇప్పుడు బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ చాలా స్పేషియస్గా చాలా మంచి అయితే తీసుకున్నారు. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే పెట్టడం జరిగింది. రైలింగ్ వచ్చేసి చూస్తే టఫన్ గ్లాస్ అదేవిధంగా స్టీల్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 100% వాస్తోని ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఒకసారి చూడండి, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 3.5 feet స్టెప్ మంచిగా గల్లీ తీసుకున్నారు. అదేవిధంగా ఒకటి వాష్ ఏరియా కూడా లాస్ట్కి అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అనమాట, ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారము. ఒకసారి వుడ్ చూడండి, డోర్స్ అయితే ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. చుట్టూ మనకి ఏంటంటే గ్లాసెస్ పెట్టినారు.
అదేవిధంగా మంచిగా టైల్స్ పెట్టినారు, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. చూస్తారండి, సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ టేక్తో అయితే ఇవి తీసుకోవడం జరిగింది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. చాలా బ్యూటిఫుల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. వావ్, లోపలికి ఎంటర్గానే మనకి ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. ఫస్ట్ ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చే సిట్టింగ్ ఏరియా. మనం ఇక్కడ ఆర్చ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వాస్తు ప్రకారం ఇక్కడ మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్. చూస్తున్నారు కదా, పెద్ద టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విండో ఇచ్చినట్టు చూస్తున్నారు కదా, మనకు విండో చుట్టూ ఫోటో ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ అసలు ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియానండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేస్గా ఈజీగా 10 to 12 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంది. విండో చూడండి, ఇక్కడ 4x4 విండో, ఫోటో ఫ్రేమింగ్, యూపీవీసీ విత్ మెష్ డోర్స్, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అదేవిధంగా మనకు గ్లాసెస్ కానీ మనకు ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి ఇలా కూడా మనకు ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచి ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి సింక్ కూడా, ఒక సింక్ కూడా చూడండి, చాలా మంచి సింక్ తీసుకున్నారు. 100% వాస్తుని కట్టినారు. చుట్టూ వచ్చేసి మనకు టైల్స్, ఒకసారి టైల్స్ చూడండి. టైల్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం పూజా గది చూద్దామండి. పూజా గది కూడా చాలా మంచిగా ఉంది. దీని డోర్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. వినాయకుని విగ్రహంతో మంచిగా ఫేస్ తోని చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ బేస్ షేప్ చాలా మంచిగా లేటెస్ట్ ఉందన్నమాట. ఒక ఫ్యామిలీకి మంచి సరిపోయే విధంగా అయితే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఒకటే థీమ్తోని నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. పై వరకు టైల్స్ తీసుకున్నారు, మంచి విండో తీసుకున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా విశాలంగా ఉందండి. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి 4x4 విండో విత్ ఫోటో ఫ్రేమింగ్ అనమాట. అదేవిధంగా బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అటాచ్డ్ బాత్రూమ్. మీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్ చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారండి. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. పైన ఒక విండో, గ్రీజర్ పాయింట్ ఇవన్నీ ఇచ్చారండి. మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ మంచిగా ఉందండి, మంచి లొకేషన్లో ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ డోర్ కూడా చూడండి, డోర్స్ కూడా చాలా సూపర్గా అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా 10x10 అయితే ఈజీగా ఉంటుందండి. అంత పెద్ద అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకు 4x4 విండో తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చాలా బాగున్నాయండి. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ అంటే చిల్డ్రన్కి ప్లస్ ఓనర్స్కి రెండింటికి అయితే కంపల్సరీ సపరేట్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పై వరకు టైల్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా, పైన మంచి ఫాల్ సీలింగ్ ప్లస్ డోర్స్ కూడా నీట్ డోర్స్ మంచిగా తీసుకోవడం అయితే జరిగిందండి. ఒకే దగ్గర 6 ప్రాపర్టీస్ అండి. మీరు ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ, నేబర్స్ ఇట్లా అందరు కలిసి అయితే ప్రాపర్టీస్ తీసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఉంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనం ఒకసారి టెర్రస్ కూడా చూద్దామండి. ఇంత మంచి ప్రాపర్టీని టెర్రస్ కూడా మీకు చూపించాలనిపిస్తుంది నాకే. పైకి వెళ్ళడానికి మంచిగా 3.5 స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్దాం. పైన కూడా మనకి ఏంటంటే స్టెప్స్, హెడ్ రూమ్ వచ్చేసి మంచి ఏంటంటే అందరూ ఏంటంటే రేకులతో తీసుకుంటారు. స్లాబ్ వేసేసినారండి, చాలా బాగుంది. పైకి వచ్చేసండి. పైకి రాగానే మనకి ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఫ్లోరింగ్ మొత్తం అయితే చేపించేసినారు ఆల్రెడీ. మనకు పిల్లర్ సైజ్ చూసుకుంటే పిల్లర్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా 2 floors ఈజీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే G+1 పర్మిషన్ ఉంది. ఇంకో 2 floors అయితే ఈజీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ చూడండి. ఒకటి బోర్ వాటర్, ఒకటి మున్సిపల్ వాటర్ కోసం అయితే 2 వాటర్ ట్యాంక్స్ వీళ్ళు ఆల్రెడీ మనకు రెడీ చేసి పెట్టినారండి. జస్ట్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకే దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే 6 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఈ ఏరియాలో ఏంటంటే మంచి లొకేషన్లో నియర్ బై స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, బస్ ఫెసిలిటీ కానీ, స్విగ్గీ, జొమాటో దేనికి ప్రాబ్లం లేదండి. లోన్ విషయానికి వస్తే 80% లోన్ కూడా వచ్చేస్తుందంట. మనకి ఇంకేం కావాలి? నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. విజయవాడ హైవే నుంచి జస్ట్ 4-5 kilometers డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఏ టైంలోనైనా మనకైతే వెహికల్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆ ప్రాబ్లం కూడా ట్రాన్స్పోర్ట్ ఇష్యూ లేదన్నమాట. సో
ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, చూడండి. దీని ఎన్ని యాడ్స్, డైమెన్షన్స్, లొకేషన్స్, డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేట్స్, బ్రోకర్స్ ఇవ్వలేడు. ఓనర్ నెంబర్ డైరెక్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇవన్నీ చెప్పగా మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అని చెప్పేసి మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. 15 లక్షలు అండి, 1,15,00,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ అన్నమాట, ఫిక్స్ ప్రైస్ కానే కాదు, మంచి నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ అండి. ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఓనర్ని కన్సల్ట్ కాండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు కుంట్లూరులో అండి, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 4th 5th బిట్టే అనమాట. హనుమాన్ నగర్ అంటే ఎవరైనా చెప్తారనమాట. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి ప్రాపర్టీస్ కడుతున్నారండి. ప్రాపర్టీ చూస్తే మీరే అవక్క అయిపోతారంట, అంత మంచిగా ఉంది. మీకు ప్రైస్ కూడా చెప్తున్నాను కదా, చాలా తక్కువకే వస్తుంది. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 45,000 అయితే పోతుందంట. రోడ్ నుంచి వాక్యబుల్ ఉందండి, 45,000 పర్ యార్డ్ అయితే చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే మన ఇన్స్టా కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.